యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి, అప్పటి వరకు మనుషుల్లో ఉన్నంతసేపు అవి ప్రశాంతంగా ఉండి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పందులను వెళ్ళమన్నాడు, ఇంచుమించు 2000కి పైన ఉన్నటువంటి ఆ పందుల మంద పరిగెత్తుకుంటూ పెద్ద కేకలు వేస్తూ ఇంకా వాటి ప్రభావం అంతా కూడా బయటకు వచ్చేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో పడి అవన్నీ చచ్చిపోయాయి. ఇక్కడ ఈయన ఏమన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఇవి వెళ్ళిపోయాయో విడుదల పొందాడు. ఆయన ఏం పొందుకున్నాడు తెలుసా? తిరిగి ఆయనకు ఒక హోప్ వచ్చింది, నేను బ్రతుకుతాను. తిరిగి ఆయనకు ఒక నమ్మకం కలిగింది, నేను బ్రతుకుతాను, నేను మళ్ళీ నా ఇంటికి వెళ్తాను, మళ్ళీ నా కుటుంబంతో నేను ఉంటాను. కానీ ఆయన ఒక కోరిక కోరాడు, అయ్యా నేను కూడా నీతో వస్తాను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అక్కడ ఈ పందులన్నీ కూడా వెళ్ళి చనిపోయిన తర్వాత ఆ పనివారు వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేసరికి ఆ యజమానులు వాళ్ళందరూ కూడా వచ్చి, మరి వారు ఇక్కడ ఈ వ్యక్తి అప్పటి వరకు ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించిన వ్యక్తి యేసుక్రీస్తు పక్కన కూర్చొని చక్కగా కూర్చున్నట వారు గమనించారు. అతనిలో మార్పు కనబడుతుంది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప మార్పు, ఇంత గొప్ప విడుదల ఆ వ్యక్తి పొందాడు. కానీ వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? వారికి నష్టం జరిగింది. ఏం జరిగింది? ఒక వ్యక్తి విడుదల పొందుట కంటే కూడా పందులే వారికి ముఖ్యమైపోయినాయి. ఈ రోజుల్లో కూడా అంతే కదా, మనిషి కంటే వాళ్ళకు పందులే ముఖ్యం. హల్లెలూయా. పందులే ముఖ్యం. పందులను నమ్ముతారు కానీ మనుషులను నమ్మరు. పందుల పైన ఆదాయం వస్తుంది కదా, మనుషుల పైన ఏమొస్తుంది? అందులో దేవుడు రక్షించాడు, దేవుడు కాపాడాడు, స్వస్థపరిచాడు, జీవితం బాగు చేశాడు, జీవితాన్ని నిలబెట్టాడు, సాక్ష్యం కనబడుతుంది. తర్వాత వచనాలు చదవమా 14 నుండి. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములో విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపులిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆయన వచ్చింది ఎందుకు? ఒక గొప్ప కార్యం చేయడానికి. వెళ్ళేటప్పుడు ఈయనను కూడా తీసుకుపోతే మరి ఆ దేశంలోనికి సువార్త ఎట్లా వెళ్తుంది, సాక్ష్యం ఎట్లా వెళ్తుంది కదా. మనమంటే దాచిపెడతాం అనుకోండి సాక్ష్యం, కానీ యేసుక్రీస్తు అట్లా చెప్పలే. నువ్వు ఉండాలా, నువ్వు ఇక్కడే ఉండాలా, నువ్వు తిరిగి నువ్వు ఇంటికి పోవాలా, నీ ఇంటి వారికి నువ్వు తెలియజేయాలా, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలా కదా. తర్వాత ఏమైపోయింది తెలుసా? ఆ ఊరిలో ఈ ఒక్క వ్యక్తి చేయబట్టి అనేకులు మారుమనసు, అనేకులు దేవుని తెలుసుకున్నారు, రక్షణ పొందారు. ఇతన్ని దేవుడు వాడుకున్నాడు సేవలో. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక దయ్యం పట్టిన వ్యక్తి, సేనాను దురాత్మల చేత బాధపడుతున్న వ్యక్తి ఇంకెంత మాత్రం బ్రతికడు అనుకున్నారు. చాలా క్రూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎలా మారిపోయాడు? దేవుని సేవ చేసే వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. అందుకే ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావా అంటే, మనం దయ్యం పట్టకపోవచ్చు, ఆ వ్యక్తిలాగా మనం ఉండకపోవచ్చు, అడవుల్లో లేదా కొండల్లో సమాధుల్లో తిరగకపోవచ్చు,
కానీ అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండొచ్చు, అంతకంటే ఘోరమైన స్థితిలో మనం ఉండవచ్చు. అయితే ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే కనుక ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీకు విశ్రాంతిని కలగచేస్తాడు. ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నీకు ఆ విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఆ విశ్రాంతిలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ నెమ్మది నువ్వు పొందుకుంటావు. ఆ వ్యక్తి కుటుంబాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, సమాధానమును కోల్పోయాడు, నిరీక్షణను కోల్పోయాడు. రాబోయే రోజుల్లో తన భవిష్యత్తును ఊహించుకునే పరిస్థితి కూడా అతనికి లేదు. మరణమే అతని ఎదుట కనపడుతుంది. కానీ ఇప్పుడు ఆయనకు ఆ భయం పోయింది. ఆయన ఎదుట దేవుని రాజ్యం ఒకటే కనపడుతుంది. ఆయన ఎదుట యేసయ్య ఒక్కడే ఆయన కనపడుతున్నాడు. ఆయనకు జీవితాన్ని ఇచ్చిన యేసయ్య ఈరోజు నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు నీకు జీవితాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈరోజు నువ్వు చాలా టెన్షన్స్, చాలా ఆలోచనలతో నీ మనస్సు పూర్తిగా చెదిరిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. మేబీ అందరిలో నుంచి నువ్వు వెలివేయబడిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. సమాధానం కోల్పోయి ఉండొచ్చు, దేవునితో సమాధానం. చూడండి, మరి ఆదాము దాక్కున్నాడు కదా, దాక్కున్నాడా లేదా? ఎందుకు దాక్కున్నాడు తెలుసా? ముఖం లేదు యేసయ్య దగ్గర. హవ్వ దాక్కుంది, ఎందుకు తెలుసా? ముఖం లేదు, ముఖం చూపించలేక దాక్కొని చెట్ల మధ్యలో చూస్తూ ఉన్నారు. యేసయ్య కావాలి కదా, తండ్రి కావాలి, యెహోవా దేవుడు కావాలి వాళ్ళకి, ఆయనతో నడవాలి. కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు అడ్డుగా వచ్చేసింది. కానీ ఈరోజు నేను చెప్తున్నా, మీరు ఆదాము వలె అవ్వ వలె ఉండొద్దు. ఎందుకంటే సువార్త మనకు అందింది. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. నువ్వు పాపం చేసినా, నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నువ్వు రోగివైనా, నువ్వు దురాత్మల చేత పీడింపబడుతున్నా, వ్యసనాలతో నువ్వు కాలిపోతున్నా, ఆయన నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.